ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. సో ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క అప్డేట్స్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మరింత మందికి ఈఎస్ఐ అనే విధంగా అంటే వేతన సవరణ అనేది మారుతుందని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. ఇకపోయినా ఎక్కువ మంది కార్మికులకు బీమా వైద్యం 50% మించిన అలవెన్స్ లెక్కింపులకు సంబంధించి అంటే కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి సామాజిక భద్రత కోడ్లో వేతన సవరణ వివరణకు సంబంధించి మార్చడంలో భారీ సంఖ్యలో కార్మికులకు ఏదైతే ఉందో ఈఎస్ఐ సంబంధించి వైద్య సేవల కింద రానున్నాయన్నమాట. నిబంధనలు లోబడి ఇక దాదాపు 42,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు కార్మికులు బీమా సౌకర్యం పొందే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈపీఎస్ 95 పెన్షన్ సంబంధించి 7,500 పెన్షన్ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు తమ కనీస పెన్షన్ నెలవారీ పెన్షన్ ప్రస్తుతం 1,000 రూపాయల నుంచి 7,000 రూపాయలకు పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదు ఆ విషయంపైన కేంద్ర కార్మిక మంత్రి శాఖ పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చారన్నమాట. అసలు పెంచరా ఎంపీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇక ప్రభుత్వం ఏదైతే పెన్షన్ పెంపుదలకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళను అయితే వివరించిందనమాట. పెన్షన్ పెంచకపోవడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా 3 కారణాలు ప్రస్తావించింది. ఈపీఎస్ 95 అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందులో వచ్చేటువంటి ప్రయోజనాలు పూర్తిగా ఫండ్ అందే సహకారం పైన ఆధారపడి ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా అంటే జమ అయ్యే నిధులు బట్టే పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఈ ఫండ్ను యాడ్ చేస్తారనమాట. 2019 మార్చి నాటికి లెక్కల ప్రకారం ఈ పెన్షన్ ఫండ్లో భారీ లోటు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ లోటు కారణంగానే పెన్షన్ మొత్తాన్ని ఎక్కువగా పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ జీవన వ్యయం సూచికతో అనుసంధానించడం, కరువు భత్యం డిఏ కల్పించడం గతంలో ఒక కమిటీ అధ్యయనం చేసిందని. అయితే ఏదైతే పెన్షన్ ఫండ్ వాస్తవిక స్థితిని బట్టి ఇది సాధ్యం కాలేదని చెప్పే ప్రయత్నం చేశారనమాట. ఇక ఈపీఎస్ నిధి ఎలా సమకూరుతుంది దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ప్రధాన యాజమాన్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంతో ఏర్పడుతుంది. ఉదాహరణకు కంపెనీ యజమాని తరఫున ఉద్యోగి ప్రాథమిక వేతనం 8.33% సహకారం అందితే కేంద్ర ప్రభుత్వం నుంచి 1.6% ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఉద్యోగి కనీస వేతనం 15,000 రూపాయలు ఉన్న నేపథ్యంలో వారి పెన్షన్ 7,500 పెంచడం పెద్ద సవాల్తో కూడుకున్న పని అని. ప్రస్తుతం ఉన్నటువంటి 1000 కనీస పెన్షన్ చాలా కష్టం అవుతుంది కాబట్టి అందుకే ఇక బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు. దీంతో 7,500కు పెంచడం కూడా లేదని అంటున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే ఈ 2 రకాల అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనగా ఏదైతే ఎన్నికల కోడ్ సంబంధించి SEC కీలక ప్రకటన. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల కోడ్ అనేది ముగినుందని చెప్పేసి ఎన్నికల నిర్వహణ సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే తెలియడం జరిగింది. కోడ్ అనేది ముగిసిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్ర విద్యుత్ శాఖల పరిధిలో 3వ డిస్కామ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అగ్రికల్చర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, మిషన్ భగీరథ, జలమండలి, పట్టణ నీటి సరఫరా కనెక్షన్ డిస్కామ్ పరిధిలో తీసుకురానున్నారు. ఎందుకంటే అన్నీ కలిపి సుమారు 29.09 లక్షల విద్యుత్ కనెక్షన్లు దీన్ని బదలాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏర్పాటు విధి విధానాలు జీవో 44 జారీ చేసింది. ఇక ఏప్రిల్ 2001 ఉనికిలో 29 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు కొత్త డిస్కామ్ పరిధిలోకి రానున్నాయన్నమాట. దీంతో కొత్తగా డిస్కామ్ పరిధిలో 2,000 మంది ఉద్యోగులకు నియమించున్నారు. సో ఇక్కడ ఉద్యోగుల ప్రస్తుతం తీసుకొచ్చారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపైన కొత్త డిస్కామ్లో డిప్యూటేషన్ పంపించున్నారు. వ్యవసాయ కనెక్షన్ మీటర్ రీడింగ్ పక్కగా తీయడానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే తెలియడం జరిగిందనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి.